ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి ప్రాంతంలో ఉండే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం తాడికొండ. గత కొన్నాళ్లుగా ఆ ప్రాంత రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి. అన్ని పార్టీలను ఆదరించారు తాడికొండ ప్రజలు. 2019 గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవెల్లి శ్రీదేవి వైసీపీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అనేక మార్పులు చేర్పుల తర్వాత వైసీపీ అధిష్టానం మేకతోటి సుచరితను అభ్యర్థిగా ప్రకటించింది. టీడీపీ నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ తాడికొండలో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 3 రాజధానులే ప్రధాన అజెండాగా చెప్పుకుంటున్న జగన్కు తాడికొండ ప్రజలు ఎలా స్పందించబోతున్నారు? తాడికొండలో గెలిచేదెవరు? సత్తా చాటేదెవరు? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2 సర్వేలో వచ్చినటువంటి అంచనాలు లెక్కలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. పందెంకోళ్ళు 2 లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తారీఖున చేసిన పందెంకోళ్ళు 1 సర్వేలో తాడికొండ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుందాం. పందెంకోళ్ళు 1 సర్వేలో భాగంగా తాడికొండ నియోజకవర్గంలో వైసీపీకి అనుకూలంగా 44% ఓట్ షేర్ వస్తుందని అంచనా వచ్చింది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 51% ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా ఆ సర్వేలో వెల్లడైంది. ఇక అదే సమయంలో ఇతరులకు 5% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తేలింది. పార్టీల పొత్తులు జరిగాయి. అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి తాడికొండ నియోజకవర్గంలో పందెంకోళ్ళు 2 సర్వేలో భాగంగా వచ్చినటువంటి అంచనాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తాడికొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 44% ఓట్ షేర్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 51% ఓట్లు వచ్చే ఛాన్సెస్ అయితే సర్వే ద్వారా తెలుస్తోంది. ఇతరులకు 5% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా లేటెస్ట్ సర్వేలో తేలింది. పందెంకోళ్ళు 1 సర్వేకు పందెంకోళ్ళు సర్వే 2 మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. తాడికొండ నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరితకు 44% ఓట్లు, తాజా సర్వేలో కూడా అదే నంబర్ అంటే 44% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్కు గత సర్వేలో 51% ఓట్ షేర్ కనిపిస్తే తాజా సర్వేలోనూ అదే నెంబర్ 51% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇతరులకు గత సర్వేలో 5% ఓట్లు, తాజా సర్వేలోనూ అదే నెంబర్ కంటిన్యూ అవుతుంది. అంటే ఓవరాల్గా చూస్తే ఈ సెగ్మెంట్లో ఓటర్ మైండ్ సెట్లో ఎలాంటి మార్పు లేదు. సో తాజా సర్వే రిపోర్ట్ ప్రకారం తాడికొండలో తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పందెంకోళ్ళు 1, పందెంకోళ్ళు 2 2 సర్వేల్లో తాడికొండ నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా అమరావతి ప్రాంత జనంలో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత అయితే స్పష్టంగా కనిపిస్తోంది. రాజధాని రైతుల నిరసనలో ఇంపాక్ట్ చూపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రావణ్ కుమార్కు వ్యక్తిగతంగా పాజిటివ్ ఇమేజ్ కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లపైనే ఆ పార్టీ ఆ అభ్యర్థి ఆశలు పెట్టుకున్నారు. ఇదే కీలకం కాబోతోంది. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తాడికొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.